హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో నేను గులాబ్ జామున్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇప్పుడు నేను గులాబ్ జామున్ చేసుకోవడానికి ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకున్నానండి. మీరు మీకు నచ్చినది ఏదైనా తీసుకోవచ్చండి. ఇప్పుడు ఒక కప్ తీసుకొని గులాబ్ జామున్ పౌడర్ కొలుచుకోవాలండి. ఇలా ఎందుకు కొలుసుకోవాలంటే, ఒక కప్పు జామున్ పౌడర్కి 2 కప్పుల పంచదార వేసుకోవాలండి. ఒకవేళ మనకి 2 కప్పుల జామున్ పౌడర్ ఉందనుకోండి, అప్పుడు మనము 4 కప్పుల పంచదార వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పౌడర్ని బౌల్లోకి వేసుకొని కాచి చల్లార్చుకున్న పాలు తీసుకొని కొద్దిగా వేసుకొని కలుపుకోవాలండి. ఇది మరీ చపాతీ పిండి కలిపినంత గట్టిగా ప్రెస్ చేసి కలపాల్సిన అవసరం లేదండి. ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు నాననివ్వాలండి. ఇప్పుడు మనం గులాబ్ జామున్ పిండి బాగా నానేలోపు పాకం రెడీ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు గులాబ్ జామున్ పౌడర్కి 2 కప్పుల పంచదార వేసుకోవాలండి. రెండు కప్పుల పంచదారకి 3 కప్పుల వాటర్ తీసుకోవాలండి. ఇందులో 4-5 యాలకులు వేసుకోవాలండి. మనము పాకం రెడీ చేసుకునేటప్పుడు ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇలా ఒక 6-7 నిమిషాలు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. పాకం మరీ గట్టిగా వస్తే జామున్లు సరిగా నానవండి. కొద్దిగా లూజ్గా ఉన్నప్పుడే ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పిండి బాగా నానిపోయిందండి. కొద్దిగా చేతికి ఇలా నెయ్యి రాసుకొని బాగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి. నేను ఈ సైజులో ఉండలు చేసుకున్నానండి. కావాలంటే కొద్దిగా పెద్దవైనా చేసుకోవచ్చు. ఇప్పుడు జామున్లు ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని బాగా కాగనివ్వాలండి. ఇప్పుడు ఆయిల్ బాగా కాగిందండి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని జామున్లు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. జామున్లు వేస్తానే కలపకూడదండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇలా స్లోగా కలుపుకుంటే అన్ని వైపులా బాగా కాలి కలర్ బాగా వస్తాయండి.
ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని పాకంలోకి వేసుకోవాలండి. ఇలా పాకంలో వేసుకున్న జామున్ని 1 గంట బాగా నాననివ్వాలండి. ఈ జామున్ చాలా బాగుంటుందండి. ఇంట్లో పిల్లల బర్త్డేస్కి కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ ఇలా తొందరగా ఈజీగా చేసుకోవచ్చండి. అంతే అండి. 1 గంట నానిన తర్వాత జామున్ ఇలా స్మూత్గా వస్తుందండి.